హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. క్రిస్మస్ వస్తుంది కదండి. క్రిస్మస్కి ఇంట్లోనే సింపుల్గా కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా, పిల్లలకు కూడా క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కదా, అలాంటి టైంలో పిల్లలు ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా స్పాంజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్తీగా ఈ కప్ కేక్స్ని. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లో అన్నీ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. నేను హ్యాండ్ బ్లెండర్ తోటి బీట్ చేస్తున్నానండి. ఒకవేళ మన దగ్గర ఇది లేకపోయినా కూడా విస్కర్తో కూడా మనం చక్కగా బీట్ చేసేసుకోవచ్చు. ఇది బాగా ఫోమీగా వస్తుందండి. బ్లెండర్తో మనం బీట్ చేసుకుంటే కేక్స్ కూడా చాలా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. ఈ బీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు మనం పౌడర్ షుగర్ తీసుకొని దాన్ని కొంచెం కొంచెంగా మనం ఈ విధంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనము 1/4 కప్పు షుగర్ తీసుకొని మిక్సీలోకి వేసామంటే మనకి 1 కప్పు పౌడర్ షుగర్ వస్తుందండి. ఒకటేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇది బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వెన్నని వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు వరకు వెన్నను వేసుకోవాలి. ఈ వెన్న ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ వెన్నను వేస్తే మనకి కప్ కేక్స్ అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, ఇంకా 1 కప్పు పౌడర్ షుగర్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక 1/2 కప్పు వెన్నను తీసుకున్నాను. ఈ వెన్నను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బీటర్ లేదని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. మనం విస్కర్తో కూడా చక్కగా ఈ విధంగా మనకి ఫోమీగా వచ్చేలాగా బీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో మైదా వేసుకోవాలి. 1 కప్పు మైదా. తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అదేవిధంగా బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్, ఇది 1/2 టీ స్పూన్ అండి వేసుకోవాలి. మైదాలోని ఈ 2 వేసేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. కేక్స్ చేసేటప్పుడు కంపల్సరీగా, ఫస్ట్ టైం చేసేవారి కోసం చెప్తున్నానండి, కంపల్సరీగా మనము ఈ మైదాని జల్లించుకోవాలి. లేదంటే ఉండలు ఉండలుగా వచ్చేస్తుందండి. ఈ విధంగా జల్లించేసుకొని ఇప్పుడు మనం నీట్గా దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం అంటే పొడి పిండి వేసిన తర్వాత మనం బీటర్తో కాకుండా మామూలుగా హ్యాండ్ స్పాచులాతో కూడా కలుపుకోవచ్చండి. కానీ బీటర్తో అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి నేను అలా బీట్ చేస్తున్నాను. విస్కర్తో కానీ స్పాచులాతో కానీ చక్కగా బీట్ చేసుకోవచ్చండి. వాటితో కూడా బాగా కలుస్తాయి. అరే మన దగ్గర బ్లెండర్ లేదని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు నేను ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరొకసారి అవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకటేసారి మనం పాలు వేస్తే ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది కదా, అందుకని చూసుకొని 1/2 కప్ తీసి పక్కన పెట్టేసుకొని చూసుకొని మెల్లగా వేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఈ కప్ కేక్స్ అనేది. ఈ విధంగా కలిపేసుకొని మనం అంచులు వంపటి ఈ విధంగా నీట్గా ఒకసారి తుడిచిపెట్టుకుంటే చూడండి. ఇప్పుడు మనం ఇందులో వెనీలా ఎసెన్స్ని 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. నా దగ్గర అందుబాటులో వెనీలా ఎసెన్స్ ఉందండి, అందుకని నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర కనుక వేరే ఎసెన్స్ ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఒకసారి కనుక మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే ఎన్నో విధాలుగా మనం ఈ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాక్లెట్ కేక్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు, లేదా మన స్ట్రాబెర్రీతో కానీ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా కప్స్లోకి అరేంజ్ చేసుకోవాలి. పైనుంచి నేను టాపింగ్ కోసం ఇలా చాక్లెట్ స్ప్రింక్లర్స్ ఉన్నాయండి నా దగ్గర, అవి వేస్తున్నాను. ఇవి వేసేసుకొని ముందే మనం ఒక 10 నిమిషాల ముందు ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. ప్యాన్లో చేస్తున్నాం కదా మనం, ఓవెన్లో కాకుండా చేసుకొని ఈ 10 నిమిషాల తర్వాత ఈ కప్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి.
చూసారా 20 మినిట్స్ తర్వాత మనం పైన స్ప్రింక్లర్స్ వేసాం కాబట్టి ఎక్కువ మనకి ఎత్తుగా రాకుండా ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయింది. నేను టూత్పిక్ గుచ్చి చూస్తున్నాను కదా, చక్కగా ఉడికిపోయిందండి. మిగతాది నేను చూస్తున్నారా ఈ విధంగా సిలికాన్ కప్స్లో కూడా వేసుకుంటున్నానండి. మన దగ్గర పేపర్ కప్స్ లేకపోయినా ఈ సిలికాన్ కప్స్లో కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ ఇవి లేకపోయినా కూడా ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ కూడా ఇలా ఒకసారి మనం బటర్ కానీ ఆయిల్ కానీ గ్రీజ్ చేసేసుకొని మిగతా పిండిని అంతా కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల మనం కప్ కేక్స్ పిండిని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ బ్యాటర్లోకి 1 టీ స్పూన్ నేను కోకో పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఎందుకనేది మీకు చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కోకో పౌడర్ యాడ్ చేసిన ఈ కేక్ బ్యాటర్ని ఈ కోన్ షేప్లోకి తీసుకొని నేను ఈ విధంగా టై చేసుకున్నానండి. చూస్తున్నారా ఈ విధంగా కప్పులు మన స్టీల్ కప్స్లో వేసాం కదా, దానికి ఈ విధంగా నేను పైనుంచి ఈ కోకో పౌడర్ వేసాం కాబట్టి దీంతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. ఒకసారి గనక మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే మనం ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి. కేక్స్ అనేది బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత ఈజీ అండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే మనం ఈ కప్ కేక్స్ని మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కేక్స్కి చాలా టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం తెచ్చుకునే వాటికి ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఈ విధంగా మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత సింపుల్గా చూపించాను ఈ వీడియోలో నేను. చూసారా ఈ విధంగా నేను కోకో పౌడర్ వేసి మిక్స్ చేసిన బ్యాటర్ని ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నానండి. పిల్లలకి చాలా అట్రాక్షన్గా ఉంటుంది కదా, ఇలా మన రకరకాలుగా మన క్రియేటివిటీని బట్టి చేసుకోవచ్చండి. కేక్స్ అనేవి చేసుకోవడం చాలా ఈజీ. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. వీటిని కూడా మనం ప్యాన్లో వేసేసుకొని కుక్ చేసుకోవటమే. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి 15 నుంచి 20 మినిట్స్ లోపలే ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం ముందుగా సిలికాన్ కప్స్లో కూడా వేసాం కదా, అవి కుక్ అయినాయో లేవో మరొకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇవి చక్కగా కుక్ అయిపోయినాయి. ఇంకా మనకి పైకి ఇంకా ఫ్లఫీగా రావాలంటే మనం స్ప్రింక్లర్స్ ఏమి వేయకపోతే ఇంకా చక్కగా వస్తాయండి. చూసారు ఎన్ని రకాలు ప్రిపేర్ చేశాను నేను. మీరు కూడా కంపల్సరీగా ఈ న్యూ ఇయర్కి ఇంకా క్రిస్మస్కి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.